అయితే విజయవాడలో బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో 5 బృందాలతో బాంబ్ డాగ్ స్క్వాడ్లతో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ బాంబ్ ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెంట్ రోడ్ లో వ్యాపారులు పోలీసులు అనుమతి ఇచ్చారు చేసుకోవడానికి. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు ఫోన్ కాల్ కలకలం కలిగించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మొత్తం తనిఖీలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం వరుసగా వీరందరూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా మొత్తం 5 ప్రత్యేక బృందాలు కూడా సార్ చెప్పండి, ఈరోజు మొత్తం అంటే ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అప్రమత్తమయ్యారు, ఎలా ఉంది ప్రస్తుతం? ఫోన్ కాల్ మా కంట్రోల్కి వచ్చిందండి, కమాండ్ కంట్రోల్కి. మా సిపి గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇలా కాల్ వచ్చిందని. వెంటనే మేము చెప్పిన వెంటనే మార్నింగ్ 5 to 6 స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ చేసి ఈ చెకింగ్ ప్రారంభించాం. ఎక్కడ కూడా దాదాపు 5 టీమ్స్ వచ్చాము. మేము 5 టీమ్స్ కూడా థరోగా చెక్ చేసాము. కానీ ఎక్కడ కూడా బాంబ్ అనేది ట్రేస్ అవుట్ కాలేదు. ఇంకా చెక్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటిదాకైతే మాకు ఎటువంటి ఆధారం ఎక్కడ దొరకలేదు కూడా. మాకు షాపులు మొత్తం మూపించారు. పొద్దున్న మీరు వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంది, మొత్తం ఎలా కంట్రోల్లో తీసుకున్నారు? మేము వచ్చినప్పుడైతే మొత్తం కూడా క్లోజే ఉన్నాయండి. అలా క్లోజ్లో ఉంచాము. తర్వాత మాకు కొంచెం అనుమానం తీరిపోయింది కాబట్టి కొంచెం ఓపెన్ చేపించేస్తాము. దానివల్ల పబ్లిక్ ఏం పానిక్ కాకుండా, పబ్లిక్ ఏం ఇబ్బంది కాకుండా మేము వాళ్ళ కోసం చేస్తూ మేము సెక్యూరిటీ చూస్తూ మేము పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు షాపులు తనిఖీలు చేస్తున్నారు, చూస్తే ఆకలి ఎక్కువ ఉంది. చూద్దాం, ఈ మూల నుంచి అమల్లో బళ్ళు భారీగా ఉంది. ఈ బళ్ళల్లో కూడా చూశారు, ఇప్పుడు కూడా తనిఖీలు దగ్గర నుంచి చేపిస్తా ఉన్నారు. ఈ బళ్ళకు సంబంధించి మీరు ఏం చెప్తారు? బాంబ్ స్క్వాడ్ అంటే దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎలా పరిశీలిస్తున్నారు, ఎలా తనిఖీలు? అంటే బాంబ్ స్క్వాడ్కి వచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. వెహికల్ చెక్ చేయడానికి ఉంటుంది, వెహికల్ ఎలా చెక్ చేయాలి కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుంటున్నాం. వెహికల్ టు వెహికల్ చెక్ చేస్తున్నాం. అక్కడ మేము వెహికల్ పాయింట్ పెట్టాం. ఎంట్రీ కాకుండా ఎంట్రీ అయినప్పుడు వెహికల్ చెక్ చేసుకుని లోపల పంపిస్తున్నాం. ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండ్లు ఇవన్నీ కూడా. ఉదయం పూట అసలు ఒక్క బండి కూడా లేదు ఇక్కడ. ఓన్లీ తోపుడు బండ్లు ఆకర్స్ వాళ్ళమే ఉన్నారు. వాళ్ళు చెక్ చేసి మొత్తం చెక్ చేసాము. ఇప్పుడు వచ్చిన బండ్లు ఇవన్నీ కూడా ఎలా చేసాం. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం మొత్తం బీసెంట్ రోడ్డుకు సంబంధించి ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ రోజు దాదాపు ఉదయం 10 గంటల నుంచి కూడా మొత్తం అన్ని షాపులు తెచ్చుకోవడంతో పాటు వందలాది మంది ప్రజలు ఈ వివిధ అవసరాలకు కొనుగోలు చేసేందుకు బీసెంట్ రోడ్లో పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు ఈ బాంబు కాల్ కారణంగా అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచి కూడా బీసెంట్లోకి ఎవరిని రానికుండా పూర్తిగా నిలువరించారు. అన్ని ఉన్న తెలిసిన షాపులు కూడా పూర్తిగా మూసివేయించి ఉన్న స్టాఫ్ కూడా బయటికి పంపించారు. మొత్తం బీసెంట్ రోడ్ను ఇటు బందర్ రోడ్ నుంచి అటు ఏలూరు రోడ్డు వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర పూర్తిగా తమ ఆధీనంలో తీసుకొని ఎవరిని రానికుండా 5 ప్రత్యేక బృందాలు బాంబు స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు కూడా ప్రతి అణువణువు కూడా పరిశీలించారు. అయితే ఎక్కడ కూడా బాంబు ఉన్నట్టు అనుమానం అయితే ఉన్న దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ జనాలను బీసెంట్ రోడ్లోకి అనుమతిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో వీరందరినీ కూడా తనిఖీలు పూర్తయిన తర్వాత యథావిధిగా షాపులు తెచ్చుకునేందుకు అనుమతిస్తామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫోన్ కాల్కి సంబంధించి కూడా ఎవరు కావాలనే కుట్రపూరితంగా చేశారా అనే సంబంధించి ఇప్పటికే దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ ఫోన్ కాల్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కోణంలో చేశారు, అదేవిధంగా దాని చేయటం వెనక మోటివ్ ఏంటనే అంశాలపై కూడా లోతైన విచారణ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికి ట్రేస్ చేసినప్పుడు కూడా చేసిన వ్యక్తి ఇంకా ట్రేస్ అవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. అతను కూడా పట్టుకుని విచారిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద నిత్యం విజయవాడలో వ్యాప్తంగా అతిపెద్ద కమర్షియల్ ప్రాంతమైన బీసెంట్ రోడ్డుకు బాంబు కాల్ అనేది మాత్రం విజయవాడ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే మొత్తం 5 బృందాలు కూడా తనిఖీలు ఎక్కడ కూడా బాంబు ఉన్న ఆనవాళ్ళు లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి కొద్దిసేపట్లో పూర్తిగా మధ్యాహ్నం నుంచి ఈ యథావిధిగా బీసెంట్ రోడ్డు కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. స్థాయితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.